హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శారదాస్ వాయిస్ బై లాస్యా. సో ఈ రోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. మనలో చాలా మంది ఫేస్ చేసే సిచ్యువేషన్ అది. ఏంటి అంటే సాలరీ వస్తుంది కానీ మంత్ ఎండ్ కి మన అకౌంట్ లో అమౌంట్ అనేది ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎందుకు ఎంత ట్రై చేసినా కూడా సేవింగ్స్ అనేవి బిల్డప్ చేయలేకపోతున్నాయి. దీనికి రీజన్ సాలరీ తక్కువగా ఉండడమా లేక మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న ఫైనాన్షియల్ మిస్టేక్సా? సో ఈ రోజు వీడియోలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవ్వడానికి ఉన్న 10 మెయిన్ రీజన్స్ గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇన్కమ్ పెరిగిన కొద్దీ ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకి 20,000 సాలరీ వచ్చిందనుకోండి. దానికి తగ్గట్టుగానే మన బడ్జెట్ ఉంటుంది. ఒకవేళ సాలరీ ఇంక్రీజ్ అయ్యి 30,000 అయ్యింది అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా మన ఎక్స్‌పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. లైక్ బెటర్ లైఫ్ స్టైల్ చూసుకోవాలనుకుంటాము. బెటర్ గ్యాడ్జెట్స్ తీసుకుంటాము. ఇంట్లో ఉన్న థింగ్స్ అయినా బెటర్‌వి తీసుకోవాలని ట్రై చేస్తాము. బెటర్ క్లాత్స్ తీసుకుంటాము ఇలా. అందుకే ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి మన ఎక్స్‌పెన్సెస్ పెంచడం కాకుండా సేవింగ్స్ పెంచడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ ట్రాప్. యాక్చువల్లీ ఈఎంఐ అనేది యూస్ఫుల్. బట్ ఇది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మనం అఫోర్డ్ చేయగలిగే లైఫ్ స్టైల్ కన్నా ఎక్కువ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి ఈఎంఐని యూజ్ చేస్తాం చూడండి. అప్పుడు అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే మంచి ఫోన్ తీసుకొని మన బడ్జెట్లో ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టి ఫోన్ తీసుకొని దానికి ఈఎంఐ పెట్టుకోవడము, బైక్ ఈఎంఐస్, పర్సనల్ లోన్స్ ఇలాంటివి. సో సాలరీలో మన అవసరాలకి పోను ఇంకా మిగిలిన అమౌంట్ ఇలాంటి కమిట్మెంట్స్కి పోయిందనుకోండి, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్స్ వచ్చినప్పుడు మన పైన ఫైనాన్షియల్ ప్రెషర్ అనేది పెరిగిపోతుంది. ఈఎంఐ అంటే ప్రాబ్లమ్ కాదు. అన్‌కంట్రోల్డ్ ఈఎంఐ అనేది ప్రాబ్లమ్ అవుతుంది. సో, దీన్ని మనం ట్రాక్ చేసుకొని దేనికి ఈఎంఐ యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేయొద్దు అని చెప్పేసి ఒక ప్లాన్ పెట్టుకోవాలి. థర్డ్ వచ్చేసి చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100, రూ. 200, రూ. 300 డైలీ చిన్న చిన్న అమౌంటే కదా అని చెప్పేసి మనం ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెట్టేస్తాము. సో, మంత్ ఎండ్‌కి చూస్తే ఈ చిన్న చిన్న అమౌంట్స్ అన్నీ కలిపి థౌసండ్స్‌లో అవుతాయి. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో డైలీ రూ. 100, రూ. 200 ఏవైనా ఖర్చులనేవి మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయలేము. కానీ దేనిపైన స్పెండ్ చేస్తున్నాము, ఎంత స్పెండ్ చేస్తున్నాము అనేది ఒక ట్రాక్ అయితే పెట్టుకోవాలి. దీనివల్ల మన అమౌంట్ ఎక్కడ పోతుంది, దేనికి స్పెండ్ చేస్తున్నామని ఒక ఐడియా అయితే వస్తుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఆన్‌లైన్ షాపింగ్ అండ్ ఇన్‌స్టంట్ బయింగ్. మనము సోషల్ మీడియా ఓపెన్ చేస్తే యాడ్స్, షాపింగ్ యాప్స్ ఓపెన్ చేస్తే డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ లైక్ 50% ఆఫ్, లిమిటెడ్ స్టాక్ ఓన్లీ, టుడే ఈస్ ద లాస్ట్ ఆఫర్ ఇట్లాంటివన్నీ చూసి మనం ఇమ్మీడియేట్‌గా కొనేస్తాము. అసలు మనకి ఆ ప్రోడక్ట్ అవసరం ఉందా లేదా? లేక ఆఫర్ ఉందని తీసుకున్నామా? ఇలాంటివన్నీ ట్రాక్ చేసుకోవాలి. మనం ఏదైనా వస్తువుని కొనే ముందు డిస్కౌంట్ లేకున్నా కూడా నేను ఈ వస్తువుని కొంటానా అని చెప్పేసి ఒక్కసారి మన మైండ్‌లో క్వెషన్ వేసుకుంటే, అది ఒకవేళ డిస్కౌంట్ లేకున్నా కూడా మనం కొంటున్నామంటే అది యూజ్‌ఫుల్. లేదు డిస్కౌంట్ ఉంది అని మాత్రమే మనం కొంటున్నామంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకుంటే అమౌంట్ అనేది కొంచెమైనా సేవ్ అవుతుంది. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫుడ్ అండ్ ఔట్ సైడ్ స్పెండింగ్. మంత్లీ ఒకసారి ఫ్యామిలీతో రెస్టారెంట్‌కి వెళ్ళడం ప్రాబ్లమ్ కాదు. కానీ ఫ్రీక్వెంట్‌గా ఔట్ సైడ్ ఫుడ్ డెలివరీ పెట్టుకోవడము, బయట తినడానికి వెళ్ళడము, స్నాక్స్ అని బయట నుంచి తెచ్చుకోవడం ఇలాంటివన్నీ అప్పుడు ఇండివిడ్యువల్‌గా చూస్తే చాలా స్మాల్ స్మాల్ అమౌంట్ అయినప్పటికీ మంత్ ఎండ్‌లో ఇదొక సిగ్నిఫికెంట్ అమౌంట్ అవుతుంది. సో, కంప్లీట్‌లీ ఎంటర్‌టైన్‌మెంట్, ఎంజాయ్‌మెంట్ స్టాప్ చేయడం అని కాదు. దీనికి కూడా ఒక స్పెసిఫిక్‌గా బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్‌లోనే మన ఎంజాయ్‌మెంట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది ఫిక్స్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్‌ని ఎప్పుడైనా కూడా లాస్ట్‌లో చేస్తాము. ఫస్ట్‌లో చేయము. సో, మనం సాలరీ రాగానే ఏం చేస్తాము? ఫస్ట్ ఈ రెంట్, బిల్స్, ఈఎంఐస్ ఇంకా మన ఫుడ్‌కి కావాల్సినవి అన్నీ కొనుక్కొని లాస్ట్‌లో ఏమైనా ఉంటే వాటిని సేవింగ్ చేద్దామని చూస్తాము. కానీ ఏమవుతుంది? ఫైనల్‌గా ఏమీ మిగలదు. సో, అలా కాకుండా సాలరీ రాగానే ఫస్ట్ ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసి సేవింగ్స్ పెట్టుకోవాలి. అది 500 అయినా, 1000 అయినా కన్సిస్టెంట్‌గా అలా సేవ్ చేసుకుంటూ పోతే ఫైనల్‌గా మనకు ఒక లార్జ్ అమౌంట్ అవుతుంది. అది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడము. మన లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి ఎప్పుడైనా రావచ్చు. లైక్ మెడికల్ ఎక్స్‌పెన్సెసే కావచ్చు, బైక్ ఆర్ వెహికల్ రిపేర్సే కావచ్చు, ఒక్కొక్కసారి జాబ్ గ్యాప్ అయినా వచ్చుండొచ్చు. ఫ్యామిలీ నుంచే ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు. సో, అప్పుడు మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది లేకపోతే మనము లోన్ తీసుకోవడమా, లేదా ఈఎంఐస్ పైన, క్రెడిట్ కార్డ్ పైన డిపెండ్ అవ్వడమా అవుతుంది. సో, అలా కాకుండా ఫస్ట్ నుండి మనం ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడైనా నాకు ఎమర్జెన్సీ వస్తే యూజ్ అయ్యేలాగా కొంచెం అమౌంట్ స్పెండ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ పోవాలి. అది స్టార్టింగ్‌లో చిన్న చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మన సేవింగ్స్‌ని బట్టి మన మేనేజ్‌మెంట్‌ని బట్టి అది కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఎప్పుడైనా అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఫైనాన్షియల్‌గా ప్రెషర్ కాకుండా ఆ అమౌంట్ నుంచే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టింగ్ గురించి అవేర్‌నెస్ తక్కువగా ఉండడము. సేవింగ్స్ చేయడం ఇంపార్టెంట్ కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కోసము మనీని ఎలా గ్రో చేయాలో కూడా తెలుసుకొనుండాలి, నేర్చుకొనుండాలి. సో, ఇన్వెస్ట్‌మెంట్ అనంగానే హై రిస్క్ ఉన్న వాటిలలో ఇమ్మీడియేట్‌గా మనీ పెట్టేయడం కాదు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇందులో రిస్క్ ఏమైనా ఉందా? రిటర్న్ ఎంతొస్తుంది? టైమ్ హారిజాన్ ఏంటి? ఇలాంటివన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకొని మనకు సూటబుల్ అయ్యే ఆప్షన్‌ని చూజ్ చేసుకొని అందులో సేవింగ్స్ అయినా, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం అయినా చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడము. ఫ్యామిలీలో ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవాలి. మనకి ఎంత సాలరీ వస్తుంది? ఎక్స్‌పెన్సెస్ ఎంత? సేవింగ్స్ ఎంత? లోన్స్‌కి ఎంత అమౌంట్ పే చేస్తున్నాం? ఇలాంటివన్నీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఓపెన్‌గా డిస్కస్ చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్ డెసిషన్స్ అనేవి బెటర్‌గా మేనేజ్ చేసుకోవచ్చు. 10థ్ వన్ వచ్చేసి మనం మిడిల్ క్లాస్. మనకిది ఇంపాసిబుల్ అనే మైండ్ సెట్. ఇది చాలా డిఫరెంట్ అండి ఈ పాయింట్ అనేది. సో, కొన్నిసార్లు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఇన్‌కమ్ పైన, సేవింగ్స్ పైన దానికన్నా మన మైండ్ సెట్ పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ మన మిడిల్ క్లాస్‌కి సేవింగ్స్ చేయలేము. ఇన్వెస్ట్‌మెంట్ అనేది రిచ్ పీపుల్‌కే. సాలరీ ఎంత ఉన్నా సరిపోదు. ఇలా అనుకుంటూ పోతే చేంజ్ స్టార్ట్ అవ్వడం అనేది జరగదు. మన ఇన్‌కమ్‌ని ఇమ్మీడియేట్‌గా డబుల్ చేయడం అనేది మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఎక్స్‌పెన్సెస్‌ని ట్రాక్ చేయడము, అన్నెసెసరీగా ఎక్స్‌పెన్సెస్ చేస్తే వాటిని రెడ్యూస్ చేయడము, సేవింగ్స్ హ్యాబిట్ క్రియేట్ చేయడము అండ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే సేవింగ్స్ అనేవి పెరుగుతా ఉంటాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే ఇది. మీరు మీ ఫ్యామిలీలో సేవింగ్స్ చేయడానికి ఫాలో అయ్యే టిప్స్ ఏవైనా ఉంటే కూడా షేర్ చేయండి. చాలా మందికి యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీకోసం ఎప్పుడు తేవడానికి నేను ట్రై చేస్తా ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.